నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాలు జరగకముందే కడప కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని పబ్లిక్ చూసే విధంగా నిర్వహిస్తాం. నగర మేయర్ పాకా సురేష్ కుమార్ వెల్లడి. ప్రొద్దుటూరు శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర చేపట్టడం హర్షణీయం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. కడప నగరం ఎర్రముకపల్లె ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి. సంతకాల సేకరణ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. ప్రభుత్వ అనుమతి రాగానే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ తెలిపారు. సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్వహిస్తామని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప కార్పొరేషన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, వచ్చే సమావేశంలో కొత్త బడ్జెట్ విషయంపైన 15వ ఫైనాన్స్ నిధులపైన మీటింగ్ జరుగుతుందన్నారు. 2025 జూన్ 20వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో పొందుపరిచిన 29 అంశాలను అప్పటి కమిషనర్ ఆమోదించకపోవడంతో సభ్యులందరూ కోర్టుకు వెళ్లి 26 అంశాలను కోర్టు ద్వారా ఆమోదించుకున్నారన్నారు. మిగిలిన 3 అంశాలను కూడా ఇకపై జరిగే సర్వసభ్య సమావేశంలో ఆమోదింపచేస్తామని, ప్రభుత్వం నుంచి కడప కార్పొరేషన్కు స్టాంపు డ్యూటీ ద్వారా 54 కోట్లు రావాలని, అమృత్ పథకం నుంచి 18 కోట్లు రావాలని, బీపీఎల్, ఎల్ఆర్ఎస్ నిధులు 12 కోట్లు రావాలి, క్లాప్ నిధులు 15 కోట్లు రావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిధుల కోసం కడప కమిషనర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు ఉత్తరాలు రాసినట్లు ఆయన తెలిపారు. నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం దాని గురించి గడిచిన కొద్ది రోజులుగా పత్రికా మాధ్యమాలు అయితేనేమి అనేక విధాలుగా చర్చలు కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నికై ఇప్పటికీ దాదాపుగా కొద్ది రోజుల్లో 2 నెలలు పూర్తి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద సర్వసభ సమావేశంలో నేను మాట్లాడతా కాబట్టి, ఎప్పుడైతే సర్వసభ సమావేశం సజావుగా జరిగితే అధికారులకు బాధ్యత ఉంటుంది, అలాగే ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళ యొక్క డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చి వాటన్నిటిని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను కమిషనర్ గారిని పిలిపించి జనరల్ బాడీ మీటింగు చేపడదామన్నప్పుడు, గతంలో 20/6/2025 తేదీన మనందరికీ తెలిసిన విషయమే, సర్వసభ్య సమావేశము గందరగోళ పరిస్థితిలో బయట ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు అవి జనరల్ బాడీ మీటింగ్ జరగలేదని, పాలకవర్గమైన మేమంతా కూడా జరిగింది అని చెప్పేసి వాదోపవాదం చేసుకుంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో భాగంగా రిట్ పిటిషన్ నెంబర్ 18/445/2025లో కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. దాని యొక్క సారాంశం ఏంటంటే, ది ఇంపౌంజ్డ్ ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై ద ఫోర్త్ రెస్పాన్స్ ఆర్ ద బిహైండ్ ద స్కోప్ ఆఫ్ హిస్ జ్యూరిడిక్షన్స్. ది ఇంపౌంజ్డ్ proceedings are contrary to section 88B and 88C of the Andhra Pradesh Municipal Act 1955 and accordingly deserve the suspended implementation of the resolutions passed the general body meeting are to be considered by fourth respondent as the resolutions are the interest of general public of corporation. అంటే అప్పుడు జరిగిన యొక్క రిజర్వేషన్లు ఏవైతే 29 రెజల్యూషన్లు మేము చేశామో వాటన్నిటిని కూడా ఆమోదించమని గౌరవ కోర్టు వారు తెలపడం జరిగింది. కానీ దాని తర్వాత కమిషనర్ గారు దాంట్లో 26 అంశాలు మాత్రమే పొందుపరిచి 3 అంశాలు అవి టేబుల్ ఎజెండా కింద వచ్చాయి, వాటి మేము క్లారిఫికేషన్ రాస్తామని చెప్పేసి అవి పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో
మన మీటింగ్ జరగడానికి కొంచెం ఇది జరిగితే కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఆ 29 అంశాలు కూడా మీరు పొందుపరచాల్సిందే అని చెప్పేసి గౌరవ మన పాలకవర్గ సభ్యులందరూ కూడా కమిషనర్ గారి రిప్రజెన్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాన్ని 29 అంశాలు కూడా ఇప్పుడు మన మినిట్స్లో రాయడం జరిగింది. రాసిన తర్వాత మనం ఏదైతే అజెండా ప్రిపేర్ చేయాలని చెప్పేసి 12 జనవరి తేదీన సెక్రటరీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదందరూ కూడా మీకు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ దట్ యు ఆర్ హైర్ బై ఇన్స్ట్రక్షన్ ద ప్రిపేర్ ద బడ్జెట్ ఎస్టిమేషన్స్ అలాంగ్ విత్ అజెండా ఫర్ ద ఎన్ష్యూరింగ్ ద జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ కడప మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి 12 జనవరి 2023 తేదీ సెక్రటరీకి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది కూడా రిప్రజెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సబ్జెక్ట్స్ ఏమేమి పెట్టాలి, అజెండాలో పొందుపరచడానికి దానికి సంబంధించిన గౌరవ సభ్యుల నుంచి కూడా ఎవరన్నా ఏమైనా సమస్యలు ఉంటే పెట్టండి అని చెప్పేసి గౌరవ సభ్యులు కూడా దాదాపుగా 12 అంశాలకు సంబంధించిన లెటర్స్ కూడా కమిషనర్ గారికి త్రూ మేయర్ ద్వారా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే కనుక మెయిన్ మనకి ఇష్యూ జరుగుతున్నది అంటే బడ్జెట్ ఇష్యూ ఒకటి, దాని తర్వాత కార్పొరేషన్కి సంబంధించిన మీటింగు ఏదైతే మనకి యాక్ట్లో చెప్తుందో 3 నెలలకు ఒక మీటింగు, దాని తర్వాత 6 నెలల లోపల 2 మీటింగులు జరపాలని చెప్పేసి మనకు చెప్తుందో దాని ప్రకారం అజెండా కూడా ప్రిపేర్ చేశాం. దీంట్లో ఏంటంటే ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినారో వాటిని, అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏదైతే ప్రభుత్వానికి పంపించాలో అవి కూడా చేర్చి చెప్పమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. కానీ అధికారులు ఈ రోజు వరకు కూడా అజెండా కాపీ మనకు ప్రిపేర్ చేయలేదు. అందుకే ఈరోజు మళ్ళా ఒక రిమైండర్ లెటర్ కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది 28/1/2026 తేదీన. దీనికి సంబంధించి అజెండా కాపీ వచ్చిన తర్వాత మా గౌరవ సభ్యులందరం కూడా కూర్చొని తప్పకుండా సాధారణ సమావేశము అలాగే బడ్జెట్ మీటింగు డేట్ కూడా, ఎందుకంటే మళ్ళా మనకు ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి అంత లోపలనే మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మా పాలకవర్గం అంతా ఉంది. దానికి సంబంధించి అజెండా ఈరోజు కూడా సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల లోపల వాటికి సంబంధించిన ఈ 15వ సంఘానికి ఆర్థిక సంఘం నిధులు, అలాగే ఏదైతే మన కార్పొరేషను అనేక నెలలుగా మన సాధారణ నిధుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా మన బడ్జెట్లోకి సంబంధించి ఎక్కువ నిధులు మనకు స్టాంప్ డ్యూటీ నుంచి వస్తాయి. దాదాపుగా మనకు 1,50,00,000 రూపాయలు వస్తే 36 నెలల నుంచి కూడా ₹1 మన అకౌంట్కి జమ కాలేదు. దాదాపుగా 54 కోట్ల రూపాయలు ఆ నిధులు. అలాగే అమృత్కు సంబంధించి మనకు దాదాపుగా 43 కోట్లు మనకు ఫేస్ 1 రిలీజ్ అయితే వాటికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల 17 కోట్లు ల్యాప్స్ అయింది. ఆ నిధులకు సంబంధించిన ఇంతవరకు కూడా ఎక్కడ గందరగోళ పరిస్థితి నిలబడింది. దాంతోపాటు మన బీపీఎస్, ఎల్ఆర్ఎస్, అలాగే బిల్డింగ్ అప్లికేషన్స్ అంటే మన యొక్క ప్లాన్ అప్రూవల్స్కి సంబంధించిన అమౌంట్ కూడా ఇంతవరకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మన అకౌంట్లోకి క్రెడిట్ కావడం లేదు. దాంతోపాటు ఈ కార్పొరేషన్ మనకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్లాప్ యూజర్ ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేయొద్దని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఉంది. అది మంచి నిర్ణయమే, ప్రజలకు బర్డెన్ పడదు. కానీ కూడా దానివల్ల మన నగరపాలక సంస్థకు దాదాపుగా 15 కోట్ల రూపాయల బర్డెన్ కూడా పడే పరిస్థితి ఉంది. ఇన్ని హడ్డింగ్స్ ఉండకుండా మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ, అలాగే మన బిల్డింగ్ బీపీఎస్, ఎల్ఆర్ఎస్, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ సంబంధించిన అమౌంటు, ఈ అమృతకు సంబంధించిన నిధులు కూడా త్వరితగతిన, ఎందుకంటే స్మూత్ గోయింగ్గా మనం జరగాలంటే ఇప్పటికే దాదాపు 30 కోట్ల రూపాయలతో సాధారణ మనం టెండర్లు పిలవడం జరిగింది. ప్రొద్దుటూరు శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 5వ సంవత్సరం ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్రను చేపట్టడం హర్షించదగ్గ విషయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పాదయాత్రగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఆయా భక్తులు ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలకు చేరుకుని అక్కడ శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసాల కూర్చి పాదయాత్రను పూర్తి చేసే బాధ్యత వహిస్తున్న శివాలయం చైర్మన్కు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పొద్దుటూరు నుంచి సుమారు 650 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కోసము పొద్దుటూరు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి పాదయాత్రగా వీళ్ళందరూ 650 మంది బయలుదేరడం జరుగుతుంది. మధ్యాహ్న కొంతమంది మైదుకురికిలో పోయేటప్పటికి ఇంకొక 100 మంది కూడా కలిసే అవకాశం ఉంది. దాదాపు 750 మందిని పాదయాత్రలో నడిపించుకుంటూ అందరికీ సకాలంలో భోజన వసతి, టిఫిన్ వసతి, వండుకునేదానికి వసతులు, బాగా నడిచిపోయి అలసిపోయిన వాళ్ళందరికీ ఉడుకు నీళ్ళతో స్నానం చేసే వసతి, ఇవన్నీ ఇప్పటి 5వ దఫాగా దీనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉప్పలపాటి నారాయణ రెడ్డి గారికి ఈ ఆర్థిక ఖర్చులని భరించుకొని ఆయన తిరుపతికి పిలుచుకొని పోయి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ పాదయాత్ర దర్శనం కల్పించడం జరుగుతూ ఉంది. 2వ తేదీ ఉదయానికి వెళ్తా అలిపిరి దగ్గరికి చేరుకుంటారు. ఆ అలిపిరి దగ్గరికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అక్కడ 10, 11, 12 గంటలకు భోంచేసి మరి నడక ద్వారా తిరుమలకు రాత్రికంతా అక్కడికి చేరుకుంటారు. 3వ తేదీన దేవుని దర్శనం చేసుకొని అందరూ ఎవరెంతకు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేదంత వసతులు కల్పించడం జరిగింది. నారాయణ రెడ్డిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే నారాయణ రెడ్డి కంటే చాలా ఆర్థికంగా బాగా ఉండబడిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల ఇంకా ఇంతకంటే బాగా ఉండబడిన వాళ్ళు చాలా ఉండబడినప్పటికీ నారాయణ రెడ్డి గారికి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి మనసులో ఏం చెప్పినాడో ఏమో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ తిరుపతికి పొద్దుటూరు నుంచి పాదయాత్ర ద్వారా సుమారు 600 మంది 700 మందిని తీసుకొని పోయి దర్శనం కల్పించే భాగ్యము కల్పించిన దానికి నారాయణ రెడ్డి గారికి ప్రతి ఒక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు పాదయాత్ర 5వసారి. ఈ పాదయాత్ర చేయడానికి దేవుని దయ వల్ల, మన పెద్ద ఆయన దయ వలన పాదయాత్ర 5వసారి కొనసాగడం జరుగుతుంది. భక్తులందరూ రావడం మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. భక్తులు మేము పెట్టడం గొప్ప కాదు, భక్తులు రావడం మనకు చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరము వాళ్ళకి కావాల్సిన వసతులు తీసుకొని ఈ రోజు నుంచి 2వ తేదీ అలిపిరి పాదాల దగ్గరికి చేరుతాము. పాదాల దగ్గర నుంచి ఆ రోజు పైకి పెట్ల ద్వారా వెళ్ళిపోయి 3వ తేదీకి పైకి కళ్యాణ మండపం దగ్గర వసతులు ఉన్నాయి. వాళ్ళు 2వ తేదీ నైట్ అక్కడ బస చేస్తారు, పైనే దేవస్థానం పైనే. తర్వాత 3వ తేదీ మన పెద్ద ఆధ్వర్యంలో అందరూ దర్శనాలు చూపించుకొని వాళ్ళ వసతుల ప్రకారం వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. కొండ నుంచి కిందికి దిగి వస్తారు. కావున ఈ అవకాశం నాకు కల్పించేందుకు ప్రతి ఒక్క భక్తులకు, మా పెద్ద ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీసిన సుమతి శతకం చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయం చేకూర్చాలని ఆ సంస్థ యూనిట్ సభ్యులు కోరారు. ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కానున్న సుమతి శతకం చిత్ర కథానాయకి అమర్దీప్ చౌదరి, శైలి చౌదరితో పాటు చిత్రానికి సంబంధించి ఇతర సభ్యులు కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గాకు చేరుకున్న వారికి దర్గా సంప్రదాయం ప్రకారం సాదర స్వాగతం పలికి గురువుల మజార్లను దర్శింపచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్న కడప అమీన్పీర్ దర్గా గురించి గతంలో విన్నామని, ఇక్కడి గురువుల గురించి గతంలోనే తెలుసుకున్నామని అన్నారు. తమ సినిమా ప్రమోషన్ దర్గా నుంచి ప్రారంభించాలని భావిస్తూ ఇక్కడికి వచ్చినట్లు వారు వివరించారు.
సుమతి శతకం చిత్రంతో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ తమ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు, దర్గా భక్తులు పాల్గొన్నారు. वो दरगाह इधर डिफरेंस की दरगाह फूल की चादर है, वो दरगाह फूल का डिफरेंट है और उसकी बात करते हैं बात है इनको कितना करते हैं అందరికి నమస్కారం. సో ఈరోజు నేను కడప దర్గాకి రావడం జరిగింది. ఇట్స్ బీన్ లైక్ బ్లెస్. ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నా కానీ రాలేకపోయాను. అప్పుడెప్పుడో చిన్నతనంలో వచ్చి ఫస్ట్ టైం రావడం చాలా సంవత్సరాల తర్వాత. అనంతపురంలో ఉన్న కూడా పక్కన రావడానికి కుదరలేదు. అదే అదృష్టం ఉండాలంటారు. కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళాలన్నా చూడాలన్నా అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ కడప దర్గా. సో మా సుమతి శతకం సినిమా ప్రమోషన్ మేరకు కడప దర్గాకి రావడం జరిగింది. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ వెరీ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. మంచి పాయింట్ అండ్ మంచి డివైన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంటే ఎంత పవిత్రంగా ఉంటుందో అందులో కూడా ఒక చిన్న పవిత్రతను మేము దాచాం. బయటికి వస్తున్న త్వరలో మా సినిమాని చూసి నాతో పాటు మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ये जगह बहुत ही प्योर है, बहुत डिवाइन है. यहाँ पे आके हमेशा हम कहीं पे भी जाते तो ऐसा लगता है कुछ मांगे, बट जब यहाँ आते तो वी ओनली फील ग्रैटिट्यूड एंड थैंक यू. I don't know, there's something in this place. I just felt it so nice. Thank you everyone for bringing me here, and please watch Sumati Satakam on February 6th with your friends and family. వస్తుంటాం. కాకపోతే మా టీం అంతా ఫస్ట్ టైం అనమాట. సో సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్లో భాగంగా కర్నూలు, అనంతపురం నేను కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు కడప, మదనపల్లి, రేపు తిరుపతి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్ అలా పోతూనే ఉంటాం. సో మన కడపలో ఫస్ట్ ఇక్కడి నుంచి మన దర్గా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రమోషను ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి చేస్తున్నాము. అండ్ ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వస్తుంటారు. బట్ మనం రెగ్యులర్గా వచ్చేదే ఇట్లా టీంతో రావడం అనేది ఇది సెకండ్ టైం నాకు. శతకం ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా. టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువనే మాట్లాడి పెడుతున్నాము. సో మీరందరూ చూసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ చౌదరి అండ్ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలిసిపోవచ్చు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా. పిచ్చి పిచ్చిగా ఏముండదు. ఒకప్పుడు మనము ఫ్యామిలీ సినిమాలు అంతా ఎంత బాగున్నాయో అదే రేంజ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ రిలీజ్ అండి. ఇంకా థియేటర్ లిస్ట్ ఏం ఫైనల్ కాలేదు, బట్ మొత్తం రాయలసీమలో ప్రతి ఊర్లో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సుమతి శతకం అందరు ఖచ్చితంగా చూడండి. అందరికీ ధన్యవాదాలండి. దర్గా గురించి నేను టీవీల్లోనూ మొబైల్లో చూడడమే తప్ప ఇప్పటివరకు నేను రాలేదు. విన్నాను చాలా అదే ప్రతిమ గల దర్గా అని. సో ఇక్కడ రావడం, మా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సో మా మూవీ సుమతి శతకం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. మీ కడప ప్రేక్షకులందరూ చూసి దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా దర్గా ఇక్కడ ఉన్న మా అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని అయితే ప్రమోట్ చేయండి, చూడండి. చాలా థ్యాంక్ యూ. కడప దర్గా ఓకే, కానీ మొన్న మా రాయలసీమ గుడ్డుతో తిన్నా పెట్టింది. చాలా బాగుంది. యాక్చువల్గా నిన్న తిన్నాను రాయలసీమ గుడ్డు దోశ. చాలా అంటే చాలా బాగుంది. అంటే మళ్ళీ వస్తే తప్పకుండా తింటాను 100%. నేను నెక్స్ట్ సినిమాకి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను తప్పకుండా. చాలా థ్యాంక్ యూ.
మన కడప జిల్లా ప్రజలనే కాదు ఫుడ్ కూడా పరిచయం చేస్తారు వీళ్ళందరికీ మెల్లమెల్లగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రాయలసీమ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ ఈరోజు కడపకి ఇచ్చేసాం. ఇక్కడ కడప నుంచి దర్గా నుండి స్టార్ట్ చేయాలని చెప్పి దర్గాకి వచ్చామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కడప దర్గాకి రావాలని. ఫైనల్లీ ఈరోజు మా సుమతి శతకం టీంతో దర్గాకి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా యొక్క మూవీ అయితే ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీరు తప్పనిసరిగా ఎంటర్టైన్ అవుతారు. థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న ఇక్కడ కడప చెప్పారుగా, ఎక్కడ చూసినా మన గుడ్డు దోశ చేయించారు. గుడ్డు దోశ టేస్ట్ చేశాను. కడపలో మీరు చెప్పండి ఫేమస్. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. పక్కనే బిర్యానీ అండి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజీ ఉంది, ఎస్వికేసి కాలేజీకి వెళ్తాం. ఆ కాలేజీ తర్వాత మీరే చెప్పండి ఎక్కడ బాగుంటుందో టేస్ట్ చేస్తాం. ఎందుకంటే పదపదాలు రావడం కుదరదు కాబట్టి వచ్చాము, అవకాశం వచ్చింది, మంచిగా టేస్ట్ చేసి వెళ్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 6 చూస్తారుగా ఖచ్చితంగా. కడప నగరం ఎర్రముకపల్లె ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ విషయంగా బుధవారం కడప నగరం ఎర్రముకపల్లె రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజల ఒత్తిడి మేరకు ఎర్రముకపల్లి వైపు మాత్రమే పూర్తి చేశారని, భాకరపేట వైపు ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. విశ్వనాథపురం నుంచి చింతకొమ్మదిన్న మండలంలో అనేక గ్రామాలకు దాదాపు 70,000 మంది ప్రజలు, 35 నుంచి 40 గ్రామాలకు ఇది ప్రధాన రహదారన్నారు. రైల్వే, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ప్రజలు చేసిన సంతకాలతో కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సంతకాల కాపీలను జిల్లా కలెక్టర్ అందిస్తామని తెలిపారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో రిలే దీక్షలు తదితర రూపాలలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అవసరమైన నిధులను కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నగరం ఎర్రముక్కవల్లి వైపు ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వద్ద సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఈ సంతకాల సేకరణలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉన్నది. మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం, ఈ బ్రిడ్జిని ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పి ప్రారంభంలో మీరు ప్రజలకి హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ బ్రిడ్జి నిర్మాణం ఎర్రముక్కవల్లి వైపు పూర్తి చేశారు తప్ప బాకరపేట వైపు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. అనేక సార్లు రైల్వే అధికారులని, రెవెన్యూ అధికారులని, కమిషన్ని కలిస్తే ఒకరి మీద ఒకరు పెట్టుకుని ఇది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా కమిషనర్ గారేమో మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించే పరిస్థితి మా దగ్గర లేదని చెప్పి చెప్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, కడప నగరంలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి ఆధారంగా ఇటుపక్క ఉన్నటువంటి ప్రజలు దాదాపు 70,000 మంది నివసిస్తున్నారు ఈ ప్రాంతంలో. 35 నుంచి 40 గ్రామాలకు రాకపోకలకు వీలుగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, బ్రిడ్జి సాధించేంత వరకు వదిలిపెట్టాం. ఈ సంతకాల సేకరణ కాపీలన్నింటినీ ఫిబ్రవరి 2వ తేదీన కడప జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తాం, అక్కడ నిరసన తెలియజేస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నాం. కాబట్టి తక్షణమే నిధులు కేటాయించి బ్రిడ్జిని పూర్తి చేయకపోతే రానున్న కాలంలో మరింత పోరాటం తీవ్రతరం చేస్తాం. ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పాలకులు మెడలు వంచాలి, అధికారుల నిర్లక్ష్యాన్ని గట్టిగా ప్రశ్నించాలి. అందుకోసం ప్రజలు కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేంపల్లె పట్టణానికి చెందిన కవి వరప్రసాదరావు పదవీ విరమణ చేసినప్పటి నుంచి విద్యార్థుల్లో ఉన్న కళలను వెలికి తీసేందుకు శ్రమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరప్రసాదరావు కవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఈ అకాడమీ ద్వారా తన సొంత డబ్బులతో ఉచితంగా విద్యతో పాటు శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, కూచిపూడి, భరతనాట్యం, జానపద కళలైన జానపద నృత్యం, కోలాటం, చెక్కభజన, కర్రసాము, డప్పు వాద్యం, ప్రత్యేకమైన గాంధారీ విద్య లాంటి ఎన్నో రకాల శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులలో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచారు.
విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉండేలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువలు నేర్పిస్తూ ఇప్పటికీ అనేక చోట్ల దాదాపు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జాతి, కుల, మత, వర్ణ, పేద, ధనిక విచక్షణ లేకుండా పండుగలు, పర్వదినాలు, జాతీయ పండుగలలో మన భారతదేశ చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన అనేక నాటికలు, నృత్య నాటికలను ప్రదర్శించారు. వీటిలో అన్నిటికంటే లవకుశ సినిమాలోని రామకథను వినరయ్య అనేటువంటి పాట ఆయన ప్రదర్శనలో అందరి మన్ననలు పొందింది. చేతి వృత్తి పనిచేసే కార్మికులందరూ ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకునేందుకోసం పోరాటాలకు ముందుకు రావాలని వేంపల్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మునికుమార్ పేర్కొన్నారు. ఈరోజు స్థానిక ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యాలయంలో జాతీయ ఎలక్ట్రికల్ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అలాగే చేతి వృత్తి కార్మికులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేతి వృత్తి పనులు చేసే ఎలక్ట్రికల్ కార్మికులకు లేబర్ అధికారులు కార్డులను పంపిణీ చేయాలని కోరారు. అలాగే ఎలక్ట్రికల్ పనిచేసే సమయంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, పనిముట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకునే కార్మికులకు బ్యాంకుల నుంచి 90%తో సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని విన్నవించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి ఆదుకునేందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు గాయపడిన 2 కార్మికులకు అసోసియేషన్ ద్వారా ఒక్కొక్కరికి 3,000 చొప్పున 6,000 ఆర్థిక సహాయం చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అసోసియేషన్ తరపున ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్నట్లు అన్నారు. అనంతరం సీనియర్ ఎలక్ట్రికల్ నాయకులైన జిలాన్, అబ్దుల్ హకీంలను అసోసియేషన్ తరపున శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నాయకులు, ఎలక్ట్రికల్ కార్మికులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని అంజుమన్ ఇస్లామియాకు చెందిన విలువైన వక్ఫ్ భూములను ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి కేటాయించడం తగదని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. అందుకు స్పందించిన జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ముస్లింల ఆస్తులను కాపాడడంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్ జగన్ ముస్లిం సమాఖ్య చేపట్టే పోరాటంలో చురుగ్గా పాల్గొనాలని, వారికి అండగా నిలవాలని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులను నూరి ఫాతిమాకు ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ జీవోలను రద్దు చేస్తామని లీజుదారులకు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశాలు జరగకముందే కడప కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని పబ్లిక్ చూసే విధంగా నిర్వహిస్తాం. నగర మేయర్ పాకా సురేష్ కుమార్ వెల్లడి. ప్రొద్దుటూరు శివాలయం చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర చేపట్టడం హర్షణీయం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పష్టీకరణ. కడప నగరం ఎర్రముకపల్లె ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి. సంతకాల సేకరణ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.